శ్రీకాకుళం జిల్లా డొంకూరులో మత ఘర్షణలు బగ్గుమన్నాయి. హిందువులు క్రైస్తవులు ఎదురెదురు దాడులు చేసుకోగా 40 మందికి గాయాలు కావడంతో ముగ్గురు పరిస్థితి విషమంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని గాయపడిన వారిని ఇచ్చాపురంలోని ఆసుపత్రికి తరలించారు. ఇకపై ఎటువంటి ఘర్షణలు జరగకుండా గ్రామంలో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేసి 144 సెక్షన్ విధించారు. శ్రీకాకుళం జిల్లా డొంకూరులో మత ఘర్షణలు బగ్గుమన్నాయి. హిందువులు క్రైస్తవులు ఎదురెదురు దాడులు చేసుకోగా 40 మందికి గాయాలు కాగా ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు మనకి తాజా సమాచారం తెలుస్తుంది. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శరత్ అందిస్తారు. శరత్, శ్రీకాకుళం జిల్లాలో అంటే 2 మతస్థులు ఎదురెదురుగా పడి దాడి చేసుకున్నట్లుగా మనకి తెలుస్తుంది. అసలు ఏంటి అక్కడ గొడవకి కారణం ఏంటి? ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది శరత్? లక్ష్మి, శ్రీకాకుళం జిల్లా డొంకూరు గ్రామంలో అయితే మత ఘర్షణలు అయితే బొగ్గుమన్నాయి. ప్రస్తుతానికి శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో డొంకూరు గ్రామం అనేది ఇచ్చాపురం మండలం ఒక సముద్ర తీర ప్రాంతం. ఈ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గ్రామంలో ఉన్నవారంతా కూడా మత్స్యకారులే. వీళ్ళు రెక్కాడితే గాని తొక్కాడిన స్థితి వీళ్ళది. ఉదయాన్నే లేవడం, అడవి ప్రయాణం చేయడం, చేపల వేటకు వెళ్ళడం, చేపల వేటకు వెళ్ళి వచ్చిన చేపల్ని అమ్ముకొని వాళ్ళు జీవనం సాగించడం పరిపాటుగా వస్తుంది. అయితే ఇదే కోణంలో చూసుకుంటే ఆ డొంకూరు గ్రామంలో ఉన్నటువంటి మత్స్యకారుల్లో గత 2 సంవత్సరాల నుంచి కూడా గ్రామంలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయం కడదామని చెప్పేసి అయితే నిర్ణయించుకున్నారు. ఈ అమ్మవారి దేవాలయానికి సంబంధించి తలా ఒక 3,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అయితే గ్రామంలో ఉన్నటువంటి మత్స్యకారు పెద్దలు నిర్ణయించారు. ఈ నిర్ణయంతో గ్రామంలో 2 వర్గాలుగా మత్స్యకారులు ఉన్నారు. అయితే ఒకరు హిందువులు కాగా ఒకరేమో క్రిస్టియన్లు నమ్ముకుంటున్నారు ఈ మత్స్యకారులు. అయితే మేము క్రిస్టియన్లుగా ఉన్నాము, క్రైస్తవుని నమ్ముకుంటున్నాము, మీ హిందూ దేవాలయానికి మేము డబ్బులు అయితే ఇవ్వలేమని చెప్పేసి అయితే ఈ క్రిస్టియన్లు చెప్పడం జరిగింది. అయితే మీరు క్రిస్టియన్ నమ్ముతున్నారు కదా, మీ పనులు మీరు చేసుకోండి, మా పనుల్లోకి మీరు రావద్దు, మా కార్యక్రమాల్లో కూడా మీరు రావద్దు అని చెప్పడం అయితే ఈ హిందువులు చెప్పడం జరిగింది. ఇదే కోణంలో నిన్నను ఒక బోట్ అయితే చేపల వేటకి వెళ్ళింది. ఆ బోటు చేపల వేటకి వెళ్ళి మధ్య డొంకూరు సముద్ర తీరానికి అయితే వచ్చింది. అయితే ఏవైతే ఈ చేపల వేటకు వెళ్ళి చేపలు తీసుకొచ్చారో ఈ చేపలకు సంబంధించినటువంటి చేపలు అమ్మే ప్రదేశానికి తీసుకొచ్చారు. ఈ అమ్మే ప్రదేశం హిందువులది. హిందువుల ప్రదేశానికి తీసుకొచ్చి వీళ్ళు చేపలు అమ్మడం సాగనిచ్చారు. అయితే మా క్రిస్టియన్లు అయితే మా దేవాలయానికి మీరు రావడం మానేశారు కాబట్టి మా దేవాలయానికి మీరు డబ్బులు ఇవ్వడం లేదు, మా హిందువులు నిర్మించుకున్నటువంటి ఏదైతే చేపల జట్టి ఉందో ఈ జట్టిలోకి మీరు తేవద్దు అని చెప్పేసి అయితే హిందువులు చెప్పడం జరిగింది. అయితే ఏదైతే హిందువులు క్రిస్టియన్లు నమ్ముకుంటున్న మత్స్యకారులు ఉన్నారో ఈ 2 వర్గాలుగా విడిపోయి ఈ 2 వర్గాల మధ్య కూడా ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఇది గత 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఈ 2 సంవత్సరాల నుంచి వీళ్ళు కూడా ఏదో పేదంగా ఉంటూ వీళ్ళిద్దరి మధ్య కూడా ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. అయితే నిన్న ఏమైతే ఈ ఇష్యూ జరిగిందో ఈ ఇష్యూకి సంబంధించినటువంటి ఏదైతే చేపలో అమ్మాయి ప్రదేశానికి వచ్చారో ఇక్కడ ఘర్షణ వాతావరణం చేరి కోట్లాటకు అయితే దారి తీసింది. ఈ కోట్లాట్లో సుమారుగా 40 మందికి అయితే గాయాలయ్యాయి. ఈ 40 మందిలో ముగ్గురు పరిస్థితి అయితే విషమంగా ఉంది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఏదైతే డొంకూరు గ్రామం ఉందో గ్రామానికి చేరుకొని అక్కడ పికెట్ ఏర్పాటు చేసి 144 సెక్షన్ అయితే విధించారు. మళ్ళీ ఇటువంటి ఏవైనా తగాదాలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు అయితే చేపడుతున్నారు. ప్రస్తుతానికి ఏవైతే 40 మంది ఉన్నారో ఈ 40 మందిని కూడా రాత్రే ఇచ్చాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఇందులో ముగ్గురు పరిస్థితి అయితే విషమంగా ఉంది. ఈ ముగ్గురిని కూడా ఇచ్చాపురం నుంచి టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్యం అయితే అందిస్తున్నారు. లక్ష్మి, అయితే శరత్, ఇప్పుడు అంటే మీరు చెప్పిన నేపథ్యంలో 144 సెక్షన్ ఇప్పుడు అక్కడ అమల్లో ఉంది అంటే తాజా పరిస్థితి అంటే ఇప్పుడు 2 వర్గాల మధ్య ఘర్షణ అనేది సద్దుమరిగిందా, లేకపోతే వీళ్ళకి పోలీసులు ఏమైనా కౌన్సిలింగ్ లాంటిది ఇవ్వడం జరుగుతుందా? అసలు ఈ నేపథ్యంలో అంటే మత్స్యకారుల మధ్య గొడవ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ కూడా ఇప్పుడు తాజా పరిస్థితి ఎలా ఉంది అసలు? ప్రస్తుతానికి అయితే పోలీసులు రాకతో అయితే అంత కూడా ప్రశాంతంగా ఉంది. రాత్రి ఏదైతే జరిగిందో ఎవరెవరికి గాయాలయ్యాయో వాళ్ళందరినీ కూడా 108 లో ఇచ్చాపురం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే పోలీసులు తరలించారు. ఇంకా ఎటువంటి ఘర్షణలు అక్కడ పునరావృతం కాకుండా పికెట్ అయితే ఏర్పాటు చేసి 144 సెక్షన్ అయితే విధించారు. ప్రస్తుతానికి గ్రామంలో ఎక్కడ కూడా ఎటువంటి అలజడి లేదు, శాంతియుతంగా అయితే గ్రామస్తులందరూ ఉన్నారు. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ శరత్. తెలుసనే మాట్లాడుతున్నాను.
లేట్ చేస్తున్నారు బయట ఎవరు